నా పేరు దేవిరెడ్డి మాలకొండారెడ్డి. నేను జిప్పిహెచ్ఎస్ లింగారెడ్డిపల్లిలో 8వ తరగతి చదువుతున్నాను. వీబీబీలో భాగంగా మా ఊరిలో ఉన్న ఒక సమస్యను కనుగొన్నాను. అదేమనగా ఫ్యాక్టరీస్ ద్వారా వాయు కాలుష్యం జరగడం. దానికి పరిష్కారం మేము కనుగొన్నదే ఎయిర్ ప్యూరిఫైయర్. కావాల్సిన వస్తువులు: కార్డ్బోర్డ్, బెండ్ పైప్స్, మళ్ళీ కాటన్ బాటిల్స్, బ్యాటరీ, ఫ్యాన్ మోటార్ అండ్ మళ్ళీ నార్మల్ మోటార్. తయారు చేసే విధానం: కార్డ్బోర్డ్ని కట్ చేసి ఫ్యాక్టరీ లాగా తయారు చేయాలి. దానికి ప్లాస్టిక్ పైప్స్ అమర్చాలి. ఫ్యాక్టరీలో ఫ్యాన్ మోటార్ అమర్చాలి. పైప్ని ఒక బాక్స్కి అమర్చాలి. అందులోని వాటర్ మోటార్ని అమర్చాలి. దూదిని అమర్చాలి. మోటార్ని వాటర్ మోటార్ని అమర్చే విధానం: ముందుగా హెచ్డబ్ల్యూ బ్యాటరీ తీసుకొని దానిని స్విచ్ వైర్తో కనెక్షన్ చేసి, స్విచ్ వైర్కి ఇంకో కనెక్షన్ వాటర్ మోటార్ కనెక్షన్ చేసి, తరువాత స్విచ్కున్న ఎక్స్ట్రా వైర్ని బ్యాటరీకి కనెక్షన్ చేస్తే అప్పుడు మోటారు సరిగ్గా పనిచేస్తుంది. ముందుగా స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎక్కడ ఫ్యాన్ తిరిగి పొగ పైకి వెళ్ళి గాలితో పాటు గాలి ఇక్కడికి వచ్చినప్పుడు దూదిలో క్లీన్ అవుతుంది. అప్పుడు మంచిగా గాలి పైకి వచ్చి ఇక్కడ దూది దగ్గర చెడు గాలి ఆగిపోతుంది. మంచి గాలి బయటకు వస్తుంది. జరిగే ప్రాసెస్ ఒకసారి మీరే చూడండి. మేము దీన్ని తయారు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయ్యే చెడు నీరు వల్ల మనకి లివర్ ఊపిరితిత్తుల సమస్య వస్తుంది. అందువలన మేము దాని గురించి ఆలోచించి దీనిని తయారు చేయాలనుకున్నాం. మా బృందం నుంచి ఈ ఆలోచనని మీకు అందించాలని ఆశిస్తున్నాం. దీనిని తక్కువ ఖర్చుతోనే చేయవచ్చు. మేము ఈ వస్తువులన్నీ సహజంగానే సేకరించబడ్డాయి.